విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరకు నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని తృతీయ సర్గలోని 66వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. దాని ప్రణయ ప్రియత్వానదాగ్రహింప దళచద్ర్యంబకుడాలోన దర్పమేర్చి పుష్పధన్వుడమోఘ సమ్మోహనాఖ్య విశిఖమును తీసి తన తుంట వింటదొడిగే. విశిఖమును తీసి తన తుంట వింటదొడిగే అనగా దానిన్ ఆ తావళమును త్ర్యంబకుడున్ ఈశ్వరుడు ప్రణయ ప్రియత్వాన వాత్సల్యముతో తాను గ్రహింపదలచే తీసుకొన తలచెను. ఆలోన అప్పుడే దర్పమేర్చి గర్వముతో తన తుంట తన తూణీరము నుండి పుష్పధన్వుడు పూవిలుకాడైన మన్మధుడు అమోఘమైన సమ్మోహనాఖ్య సమ్మోహమును పేరుగల విశిఖమును తీసి బాణమును తీసుకొని వింటదొడిగే ధనుస్సును గూర్చెను. అనగా ఆ తావళమును ఈశ్వరుడు వాత్సల్యముతో తాను తీసుకొనదలచెను. అప్పుడే గర్వముతో పూవిలుకాడైన మన్మధుడు తన తూణీరము నుండి అమోఘమైన సమ్మోహనమును పేరుగల బాణమును తీసుకొని ధనుస్సున గూర్చెను అని ఈ శ్లోకమునకు భావము. సీతాం సూదయ చెంచలాబ్ధియనగించిల్లుప్త ధైర్యంబు సాకూతాలోకన లోచన ద్వయమునన్ గోరాడ వ్యాపారియై ప్రీతిన్ బింబ ఫలాధరోష్టము జలధృజ్జాల నేత్రంబున సీతాద్రి ప్రియ కన్యకాముఖము వీక్షించన్ హరుడంతటన్. సీతాద్రి ప్రియ కన్యకాముఖము వీక్షించన్ హరుడంతటన్ అనగా సీతాంశూదయ చంద్రుని ఉదయముచే చెంచలాబ్ధియన్ యనన్ చెంచలమైన సముద్రము వలె కించిల్లుప్త ధైర్యంబు కొద్దిగా తగ్గిన బింకముతో సాకూతాలోకన తాము కూడా చూడవలనని లోచనద్వయమునన్ రెండు కన్నులలో గోరాడ కోర్కె కలుగగా వ్యాపారి అయి ప్రయత్నించువాడై ప్రీతిన్ ప్రేమతో బింబ ఫలాధరోష్టము దొండపండు వంటి అధరోష్టము కలది జలదృగ్జాల నేత్రంబున్ చూపులతో ప్రకాశించుచున్న కన్నులు గలది ఆ సీతాద్రి ప్రియ కన్యకాముఖము ఆ హిమవంతుని ప్రియమైన కుమార్తె ముఖమును హరుడంతటన్ అప్పుడు ఈశ్వరుడు వీక్షించే చూచెను. అనగా చంద్రుని ఉదయముచే చెంచలమైన సముద్రము వలె కొద్దిగా తగ్గిన బింకముతో తాము కూడా చూడవలనని రెండు కన్నులలో కోర్కె కలుగగా ప్రయత్నించువాడై ప్రేమతో దొండపండు వంటి అధరోష్టము కలది చూపులతో ప్రకాశించుచున్న కన్నులు కలదీయగు ఆ హిమవంతుని ప్రియ కుమార్తె ముఖమును ఈశ్వరుడు అప్పుడు చూచెను అని ఈ శ్లోకమునకు భావము. తెలియంజేయుచు నిల్చే శైలసుతయున్ దీపించు భావంబు నిస్తుల పర్యస్త విలోచనాద్వయముతో శోభిల్లు నెమ్మోమనందల సాచీకృత ముద్ర వేసియును సర్వాంగంబులన్ మెండుగా పుల కల్బాల కదంబ కల్ప సమమై పొంగారగా చెంగటన్ కల్ప సమమై పొంగారగా చెంగటన్
అనగా తెలియంజేయుచు తెలియచేయుచు శైలసుతయున్ పార్వతియు దీపించు భావంబు పొంగుచున్న భావముతో నిస్తుల పర్యస్త బెదిరిన విలోచనద్వయముతో రెండు కన్నులతో శోభిల్లు నెమ్మోమనం కాంతిగల ముఖమును దళ సాచీకృత ముద్ర లోపల ఏర్పడిన భంగిమ వేసియును కలిగియు సర్వాంగంబులన్ అన్ని అవయవములలో మెండుగా పులకల్ ఎక్కువగా పులకలు బాలకదంబ కల్ప సమమై లేత కడిమి సమముగా పొంగారగా నిండుగా చెంగటన్ దగ్గర నిలబడెను అనగా తెలియచేయుచు పార్వతియు పొంగుచున్న భావముతో బెదిరిన రెండు కన్నులతో కాంతిగల ముఖమును లోపల ఏర్పడిన భంగిమ కలిగియు అన్ని అవయవములలో ఎక్కువగా పులకలు లేత కడిమి చెట్టు సమముగా నిండగా దగ్గర నిలబడెను అని ఈ శ్లోకమునకు భావము. ఇంద్రియ క్షోభ మాలో వసేంద్రియుండో తిరిగి బలవంతముగలాగి తిగిచి పట్టి ఆత్మచేతో వికార హేత్వత్వరంబుగన దిశోపాంతముల దృష్టి కలయబరగే దిశోపాంతముల దృష్టి కలయబరగే అనగా ఇంద్రియ క్షోభము ఇంద్రియ వికారమును ఆలో అంతలో వసేంద్రియుండు జితేంద్రియుడైన ఈశ్వరుడు తిరిగి మరల బలవంతముగా లాగి తిగిచిపట్టి అణచిపెట్టి ఆత్మచేతో వికార ఆత్మలో కలిగిన వికారమునకు హేత్వతరంబున్ కారణమును కను తెలుసుకొనగోరి దిశోపాంతముల నలుదెసల దృష్టి చూపును కలయబెరగే ప్రసరించెను అనగా ఇంద్రియ వికారమును అంతలో జితేంద్రియుడైన ఈశ్వరుడు మరల బలవంతముగలాగి అణచిపెట్టి ఆత్మలో కలిగిన వికారమునకు కారణమును తెలుసుకొనగోరి నలుదెసల చూపును ప్రసరించెను అని ఈ శ్లోకమునకు భావము. కాంచన యుగ్మలోచనుడు కన్నులు విప్పుచు నానతాంసు నా కుంచిత సవ్యపాదు గుణకుండలతాద్భుత చారు చాపునిన్ అంచిత లీల దక్షిణ దృగం చల పార్శ్వ నివిష్ట ముష్టి పొంచి శరంబునేయుటకు పూనిన వానిని నాత్మయోనిని శరంబునేయుటకు పూనిన వానిని నాత్మయోనిని అనగా కన్నులు విప్పుచున్ కన్నులు తెరచి అనతాంసున్ వంగిన భుజములు కలవాడు అకుంచిత సవ్యపాదు వంపబడిన ఎడమకాలు కలవాడును గుణకుండలత మండలాకృతిలోనున్న అల్లెత్రాడుతో కూడిన అద్భుత చారుచాపునిన్ అద్భుతమైన వింటిని కలవానిని అవాంఛిత లీలగా దక్షిణ దృగంచల దక్షిణ నేత్రపు చివర లేదా తుదిని పార్శ్వ నివిష్ట ముష్టియై అనగా ప్రక్కన ముడిచిన పిడికిలితో ఉన్న పొంచి నక్కి శరంబు నేయుటకు బాణము వేయుటకు పూనిన వానినిన్ సిద్ధముగానున్న వానిని ఆత్మయోనినిన్ మన్మధుని ఆ యుగ్మలోచనుడు బేసి కన్నులవాడు అయిన ఈశ్వరుడు కాంచెన్ చూచెను. అయుగ్మలోచనుడు అనగా బేసి కన్నులవాడు అని అనగా కన్నులు తెరిచి వంగిన భుజములు కలవాడు వంపబడిన ఎడమకాలు కలవాడు మండలాకృతిలోనున్న అల్లెత్రాడుతో కూడిన అద్భుతమైన వింటిని కలవానిని లీలగా దక్షిణ నేత్రపు చివర లేదా తుదిని పక్కన ముడిచిన పిడికిలితో ఉండి
నక్కి బాణము వేయుటకు సిద్ధముగానున్న మన్మధుని బేసి కన్నులవాడు అయిన ఈశ్వరుడు చూచెను అని ఈ శ్లోకమునకు భావము. తపయాస్కందనమన్యువృద్ధిగా నిదుర్ధర్మోగ్ర భ్రూభంగమై ఉపమాతీత కఫాలిఫాలతల నేత్రోద్భూత వైశ్వానరాతప సందోహము ప్రజ్వరిల్లి పడే కందర్పాంగ సందాహమై విపినో నిద్ర కురంగ శాబక చమో భీతార్తి హేతుస్థితిన్ విపినో నిద్ర కురంబ శాబక చమో భీతార్తి హేతుస్థితిన్ అనగా తపయాస్కందనము తపస్సు భంగమునకు అన్యవృద్ధిగా హెచ్చిన నిదుర్ధర్మోగ్ర ఉగ్రమైన కోపముతో భ్రూభంగమై కనుబొమలు ముడివడగా ఉపమాతీత చూడశక్యము గాని లేదా వర్ణించరాని కపాలి ఈశ్వరుని ఫాలతల ఫాలమునందుగల నేత్రోద్భూత కంటి నుండి పుట్టిన వైశ్వానరాతప సందోహము అగ్ని సమూహము ప్రజ్వరిల్లి లేచిన జ్వాలలతో కందర్పాంగ సందాహమై మన్మధుని శరీరమును దగ్ధము చేయుగా విపినో నిద్ర వనములో నిద్రించుచున్న గురుంగ శాబక చము లేళ్ళు శాబకములు మొదలైన వాటికి భీతార్తి హేతుస్థితిన్ భయకారణ స్థితి కలుగగా పడినది అనగా తపస్సు భంగమునకు హెచ్చిన ఉగ్రమైన కోపముతో కనుబొమలు ముడివడగా చూడశక్యము కాని లేదా వర్ణించరాని ఈశ్వరుని ఫాలమునందుగల కంటి నుండి పుట్టిన అగ్నికీలల సమూహము లేచిన జ్వాలలతో మన్మధుని శరీరమును దగ్ధము చేయగా వనములో నిద్రించుచున్న లేళ్ళు శాబకములు మొదలైన వాటికి భయకారణ స్థితి కలుగగా వడినది అని ఈ శ్లోకమునకు భావము. ఆగుమాగు ప్రభో కోపమాపు మనడి సురల పలుకులు దివి నుండి పరగునంత అభవో నయనోద్భవంబైన అగ్నికీల చేసే కుసుమాశ్రు భస్మాభవ శేషముగను అభవు నయనోద్భవంబైన అగ్నికీల చేసే కుసుమాశ్రు భస్మావశేషముగను అనగా ఆగుము ప్రభో ఓ ప్రభు ఈశ్వర కోపమాపు కోపమును ఆపుము మనిడి అను సురల పలుకులు దేవతల మాటలు దివి నుండి ఆకాశము నుండి పరగునంత వినిపించుచున్నను అభవు ఈశ్వరుని నయనోద్భవంబైన కంటి నుండి పుట్టిన యజ్ఞకీల మంటల వీడి కుసుమాస్త్రు మన్మధుని భస్మావశేషముగను బూడిదగను చేసెదను అనగా ఆగుము ఓ ప్రభు ఈశ్వర కోపమును ఆపుము అని దేవతల మాటలు ఆకాశము నుండి వినిపించుచున్నను ఈశ్వరుని కంటి నుండి పుట్టిన మంటల వేడి మన్మధుని బూడిదగా చేసెను అని ఈ శ్లోకమునకు భావము. అంతులేనంత వంతచే కంతు కాంత కొయ్యబారిన మేనితో కూలిపడియే మేలయది కొంత మగనిని కోలుపోవు తిరగకుండుట సతికి నిబ్బరము సుమ్ము ఎరగకుండుటే సతికి నిబ్బరము సుమ్ము అనగా అంతులేనంత వంతచే పట్టరాని దుఃఖము చేత కంతు కాంత మన్మధుని భార్య అయిన రతీదేవి కొయ్యబారిన నిశ్చేష్టయైన మేనితో శరీరముతో కూలిపడియే
పడిపోయినది లేదా మూర్ఛపోయినది. మేలయది కొంత, అది కూడా కొంత మంచిదే. మగనిని భర్తను కోల్పోవుట పోగొట్టుకొనుట ఎరుగకుండుటే తెలుసుకొనకుండుటే సతికి భార్యకు నిబ్బరము నెమ్మది సుమ్ము సుమా. అనగా పట్టరాని దుఃఖముచే మన్మధుని భార్య అయిన రతీదేవి నిశ్చేష్టయైన శరీరముతో పడిపోయినది, అనగా మూర్ఛపోయినది. అది కూడా కొంత మంచిదే. భర్తను పోగొట్టుకొనుట తెలుసుకొనకుండుటే భార్యకు నెమ్మది సుమా అని ఈ శ్లోకమునకు భావము. తపమున విఘ్న కారణము దర్పకు నిన్గులిసెంబు వృక్షమట్ల బహృతి చేసి యా తపసి యంగన సంగతి వీడగోరి తానపుడు యదృశ్యుడై భ్రమధాధిపుడాత్మగణంబు తోడుతన్ గృపణమనంబులత్తరిని కేగతి నోరట నొందునోగదా. మనంబులత్తరిని కేగతి నోరట నొందునోగదా. అనగా తపమున తపస్సునకు విఘ్న కారణము భంగము చేసిన దర్పకుని మన్మధుని గులిసెంబు గొడ్డలి లేదా పిడుగు వృక్షమట్లు చెట్టుని అపహృతి చేసి నాశనము చేసినట్లు వేసి ఆ తపస్వి అయిన ఈశ్వరుడు అంగన సంగతి స్త్రీల సముఖమున వీడగోరి ఉండనొల్లక తానప్పుడే అదృశ్యుడయ్యే మాయమయ్యను. భ్రమదాధిపుడు భ్రమధుల నాయకుడైన ఈశ్వరుడు ఆత్మగణంబు తన గణముల తోడుతన్తో కృపణమనంబుల కృపణమైన మనస్సు గలవారు అత్తరినికి ఆ సమయమునకు ఏ గతిన్ ఏ విధముగా ఊరటను వందునో గదా పొందెదరు కదా. అనగా తపస్సునకు భంగము కలిగించిన మన్మధుని గొడ్డలి లేదా పిడుగు చెట్టును నాశనము చేసినట్లు చేసి ఆ తపస్వి అయిన ఈశ్వరుడు స్త్రీల సముఖమున ఉండనొల్లక ప్రమధుల నాయకుడైన ఈశ్వరుడు తన గణములతో తానప్పుడే మాయమయ్యను. కృపణమైన మనస్సు గలవారు ఆ సమయమున ఏ విధముగా ఊరట పొందెదరో గదా అని ఈ శ్లోకమునకు భావము. తన మహితాభిలాష ఫలితం బగు సూచన లేక శైలనందన లలితాంగరేఖయు వృధా చెలికత్తెల ముందు వ్యర్థమైచన బిడియంబుతోన్బితరు సద్మముఖంబున కెట్టకేల కుంజని మనంబు శూన్యమై సర్వము పోయెనటన్నవంతతో మనంబున శూన్యమై సర్వము పోయెనటన్నవంతతో. అనగా తన మహితాభిలాష తన గొప్పదైన కోరిక ఫలితంబుగా ఫలించునను సూచన లేక ఆశ లేక శైలనందన పార్వతి లలితాంగరేఖయు సుందరమైన తన మేను వృధా వ్యర్థమైనదని చెలికత్తెల ముందు చెలికత్తెల ఎదుట వ్యర్థమైచెన పనికిరాని దానను పరాభవముతో బిడియంబుతో సిగ్గుతో బితృ సద్మముఖంబున ఈ తండ్రి ఇంటికి మనంబు శూన్యమై మనస్సు శూన్యమై సర్వము పోయెనటన్నా పూర్తిగా అన్నీయూ పోయెనను పంతతో బాధతో ఎట్టకేలకున్ చిట్ట చివరకు జనియే వెళ్ళెను. అనగా
తన గొప్పదైన కోరిక ఫలించునను ఆశలేక పార్వతి సుందరమైన తన మేను వ్యర్థమైనదని చెలికత్తెల ఎదుట పనికిరాని దానను పరాభవముతో సిగ్గుతో తండ్రి ఇంటికి మనస్సు శూన్యమై పూర్తిగా అన్నీయూ పోయెనను బాధతో చిట్ట చివరకు వెళ్ళెను అని ఈ శ్లోకమునకు భావము. అద్రిముకుళితాక్షి రుద్ర సంరంభయా భీత గీతుకెదురు వేగ దీర్ఘ బాహుడగుచు నిలిచి వాసవు గజదంత లగ్న పద్మినియనలాగి కొనియే వాసవు గజదంత లగ్న పద్మినియనలాగు కొనియే. అనగా అద్రి ఆ హిమవంతుడు ముకుళితాక్షి మూతవడిన కన్నులు గలది, రుద్ర సంరంభయా భీత శివుని కోపము వలన భయపడినది అయిన కూతుకెదురు కుమార్తెకు ఎదురుగా వేగముతో వెళ్ళి దీర్ఘబాహుడగుచు తన పొడవాటి చేతులతో నిలబడినవాడై వాసవు గజదంతా ఇంద్రుని ఐరావతము లగ్న వద్దనున్న పద్మిని పద్మము యన వలె లాగికొనియే పట్టుకొనెను. అనగా ఆ హిమవంతుడు మూతపడిన కన్నులు గలది, శివుని కోపము వలన భయపడినది అయిన కుమార్తెకు ఎదురుగా వేగముతో వెళ్ళి తన పొడవాటి చేతులతో నిలబడిన వాడై ఇంద్రుని ఐరావతము వద్దనున్న పద్మము వలె లాగి పట్టుకొనెను అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు ఎల్లవేళలా మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.